హాయ్ స్టూడెంట్స్, జనరల్ స్టడీస్ బిట్స్‌కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని జనరల్ స్టడీస్ బిట్స్‌ని నేర్చుకుందాం. ఫస్ట్, స్త్రీ బీజకోశాలు స్రవించు స్రావము ఏది? స్త్రీల బీజకోశాలు స్రవించు స్రావము ఏది? ఈస్ట్రోజన్. ముస్కము స్రవించు హార్మోన్ ఏది? ముస్కము స్రవించు హార్మోన్ టీస్టోస్టిరాన్. టిస్టోస్టిరాన్. జిరాక్స్ యంత్రాల్లో ఉపయోగపడే విద్యుత్ ఏది? జిరాక్స్ యంత్రాల్లో ఉపయోగపడే విద్యుత్ స్థిర విద్యుత్. విమాన వేగాన్ని కొలవడానికి ఉపయోగించే ధ్వని కొలత ఏది? విమాన వేగాన్ని కొలవడానికి ఉపయోగించే ధ్వని కొలత మాక్ నెంబర్. భూగర్భశాలల్లో వచ్చే మడతల పేర్లేమిటి? భూగర్భశాలల్లో వచ్చే మడతల పేర్లు సింక్లైన్, యాంటిక్లైన్. కాలీఫ్లవర్ మేఘాల అసలు పేరేమిటి? కాలీఫ్లవర్ మేఘాల అసలు పేరు క్యుములస్ మేఘాలు. భూమి వాయుమండలంలోకి ఒక సెకనులో వచ్చే సౌరశక్తిని ఏమని పిలుస్తారు? భూమి వాయుమండలంలోకి ఒక సెకనులో వచ్చే సౌరశక్తిని ఏమని పిలుస్తారు? సౌర స్థిరాంకం. సౌర స్థిరాంకం. మానవునిలో లాలాజలములోని ఎంజైమ్ ఏది? మానవునిలో లాలాజలంలోని ఎంజైమ్ టయలిన్. శబ్దని గల పక్షి ఏది? శబ్దని గల పక్షి రియా. వయోవృద్ధిని కలిగించే హార్మోన్ ఏది? వయోవృద్ధిని కలిగించే హార్మోన్ థైమస్. అతిపెద్ద జీవకణం ఏది? అతిపెద్ద జీవకణం ఆస్ట్రిచ్ పక్షి అండం. గుండె చుట్టూ ఉండు పొర ఏది? గుండె చుట్టూ ఉండే పొర పెరికార్డియా. రక్తం గడ్డకట్టుటకు కావలసిన పదార్థాలు ఏవి? రక్తం గడ్డకట్టుటకు కావలసిన పదార్థాలు ఏవి? ప్రాదాంబిన్, ప్రాదాంబిన్ Ca+ విటమిన్ K. కండరాలను గూర్చి వివరించే శాస్త్రాన్ని ఏమంటారు? కండరాలను గూర్చి వివరించే శాస్త్రాన్ని ఏమంటారు? మయాలజీ. జీవ పరిమాణంలో ఉత్పరివర్తనాలను అధిక ప్రాముఖ్యత ఇచ్చినది ఎవరు? జీవ పరిమాణంలో ఉత్పరివర్తనాలను అధిక ప్రాముఖ్యత ఇచ్చినది డివ్రీస్. మానవునిలోని అవశేషాంగాల మొత్తం సంఖ్య ఎంత? మానవునిలోని అవశేషాంగాల మొత్తం సంఖ్య ఎంత? 180. సోడియం కెమిక్ సింబల్ ఏమిటి? సోడియం కెమిక్ సింబల్ ఏమిటి? Na. సోడియం కెమిక్ సింబల్ Na. లేజర్ పూర్తి పేరు ఏమిటి? లేజర్ పూర్తి పేరు ఏమిటి? లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. జిరాక్స్ యంత్రాల్లో ఉపయోగపడే విద్యుత్ని ఏమంటారు? జిరాక్స్ యంత్రాల్లో ఉపయోగపడే విద్యుత్ని స్థిర విద్యుత్ అంటారు. పెన్సిలిన్ ఎవరు కనుగొన్నారు? పెన్సిలిన్ కనుగొన్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్. దక్షిణ గంగోత్రి ఎక్కడ ఉంది? దక్షిణ గంగోత్రి అంటార్క్టికాలో ఉంది. బోధకాలు కలిగించే పారాసైట్లు ఏ దోమ ద్వారా వ్యాప్తి చెందుతాయి? బోధకాలు కలిగించే పారాసైట్లు ఏ దోమ ద్వారా వ్యాప్తి చెందుతాయి? క్యూలెక్స్ దోమ. క్యూలెక్స్ దోమ. ఇవ్వండి ఈ వీడియోలో జనరల్ స్టడీస్ సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని జనరల్ స్టడీస్ బిట్స్తో కలుద్దాం.